ఎప్పుడైనా నోటికి కారంగా, పుల్లగా, టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈ కొత్తిమీర పచ్చడి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఎక్కువ ఈ పచ్చడి అయితే వేసుకొని తినండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్తాను. ఫస్ట్ అయితే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతాలు వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచి రంగు వచ్చేలాగా అయితే దీన్ని అయితే వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా అయితే అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని 10 నుంచి 12 ఎండుమిర్చి అయితే వేసుకొని దీన్ని అయితే బాగా అయితే ఫ్రై చేసి అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని ఒక పెద్ద కట్ట కొత్తిమీర మంచిగా అయితే కడుక్కొని క్లీన్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకొని దీని మీద అయితే ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. ఇలా లిడ్ క్లోజ్ చేయడం వల్ల కొత్తిమీర సగానికి సగం అయితే తగ్గిపోయి బాగా మగ్గిపోతుంది. ఇదైతే బాగా లో ఫ్లేమ్లో కొత్తిమీరలో ఉన్న నీరంతా బాగా ఇంకిపోయేలాగా అయితే దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే బాగా అయితే వేయించుకోండి. ఇప్పుడు చూడొచ్చు ఇందులోని వాటర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న మెంతాలు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కొత్తిమీర, ఇక్కడైతే ఎక్కువగా చింతపండు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్లగా. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని దీన్ని అయితే బాగా కొద్దిగా సాఫ్ట్గానే అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు బాగా సాఫ్ట్గా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం. కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అంతా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, కచ్చపచ్చగా దంచిచ్చిన వెల్లుల్లిపాయ ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అంతా వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పచ్చడి అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే బాగా అయితే మగ్గించుకోండి. పచ్చడిలో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయి రంగు మారేంత వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చడి అయితే ఎక్కువ రోజులైతే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు అయితే నిలువ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.